Sometimes it's not us who choose the place, but destiny takes us there. While most parts of the country are affected by heavy rains, Vijaypura managed to skip most of it, and that's how we found ourselves in this historic city once known as Bijapur. So good morning అండి. ఇప్పుడు మనం విజయపురాలో ఉన్నాము. విజయపురాలో ద మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ గోల్ గుంబాజ్. గోల్ గుంబద్ కూడా అంటారు. ఒక 17th century టూమ్ అది. ఆ టూమ్ గురించి ఎవరి టూమ్ ఏంటనేది మనం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ టికెట్ తీసుకోవడానికి అన్నమాట ఇది. అండ్ మీరు కౌంటర్లో కానీ ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ టికెట్ నేను పిక్చర్ పెడతాను ఇక్కడ. సో వచ్చేసాం మనం టూమ్ లోపలికి. సో ఈ టూమ్ 7th సుల్తాన్ ఆఫ్ ఆదిల్ షాహీ డైనస్టీ. సో ఆ టైంలో బీజాపూర్ని ఆదిల్ షాహీ, బీజాపూర్ అంటే విజయపురాకి పాత పేరు. సో ఆదిల్ షాహీ డైనస్టీలో ఉన్న 7th సుల్తాన్. సో మొహమ్మద్ ఆదిల్ షా ఆయనకి టోమ్ అనమాట, ఆయన గుర్తుగా. ఇది ఆ టైంలో లార్జెస్ట్ డోమ్ అనమాట. సో ఇందాక చెప్పినట్టు బీజాపూర్ని ఆదిల్ షాహీ డైనస్టీ వాళ్ళు పరిపాలించారన్నమాట. సో ఫస్ట్ సుల్తాన్ ఎవరంటే యూసఫ్ ఆదిల్ షా. యూసఫ్ ఆదిల్ షా ఆయన కొడుకు ఇస్మాయిల్ ఆదిల్ షా. సో ఇస్మాయిల్ ఆదిల్ షా తర్వాత ఆయన కొడుకు ఎవరంటే మలు ఆదిల్ షా. మలు ఆదిల్ షా ఎక్కువ రోజు పరిపాలించలేదు. సో ఇమీడియట్గా తన బ్రదర్ అయిన ఇబ్రహీం ఆదిల్ షా. సో వీళ్ళిద్దరు యాక్చువల్గా సో ఇస్మాయిల్ ఆదిల్ షాకి కొడుకులు అనమాట. తర్వాత వచ్చింది ఏంటంటే యాక్చువల్గా అలీ ఆదిల్ షా. అలీ ఆదిల్ షా ఏమో ఇబ్రహీం ఆదిల్ షా కొడుకు. తర్వాత ఇబ్రహీం ఆదిల్ షా 2, ఆయనేమో అలీ ఆదిల్ షా 1కి కొడుకు. తర్వాత యాక్చువల్గా నెక్స్ట్ వచ్చింది మొహమ్మద్ ఆదిల్ షా. మొహమ్మద్ ఆదిల్ షా ఇబ్రహీం ఆదిల్ షా 2కి కొడుకు. తర్వాత అలీ ఆదిల్ షా, ఆయనేమో మొహమ్మద్ ఆదిల్ షాకి కొడుకు. అండ్ ఫైనల్గా సికందర్ ఆదిల్ షా, ఆయనేమో అలీ ఆదిల్ షా 2కి కొడుకు అనమాట. సో ఇట్లా 9 సుల్తాన్స్ ఉన్నారన్నమాట బీజాపూర్ పరిపాలించింది ఫ్రమ్ 1490 to 1686. లాస్ట్లో ఔరంగజేబ్ వచ్చేసి పటాక్ లేపేస్తాడు అనమాట, అంటే కాన్కర్ చేస్తాడు ఈ ప్లేస్ని, బీజాపూర్ని. సో స్ట్రైట్గా రాగానే మీరు మ్యూజియం అనమాట, మ్యూజియం కనిపిస్తుంది. మ్యూజియంకి సెపరేట్ టికెట్ తీసుకోవాలి. అండ్ మ్యూజియంకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు గోల్ గుంబాజ్ కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మేము గోల్ గుంబాజ్ చూసుకొని తర్వాత మ్యూజియం వద్దాం అనుకుంటున్నాం. సో గోల్ గుంబాజ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ. మీరు కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటే 25 రూపీస్ పర్ అడల్ట్. అదే ఒకవేళ మీరు ఆన్లైన్ తీసుకుంటే స్కాన్ చేస్తే 20 రూపీస్ పర్ అడల్ట్. పిల్లలకి ఎంతో నేను ఇక్కడ దీంట్లో పెడతాను. అండ్ లోపల ఒక మ్యూజియం కూడా ఉంటుంది, అదేమో 5 రూపీస్ పర్ అడల్ట్. మోస్ట్లీ ఐ థింక్ పిల్లలకి టికెట్ లేదు. సో బ్యాక్ సైడే ఉంది, మీరు చూసుకోవచ్చు గుంబాజ్. సో క్యానన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు మ్యూజియం ముందు. టోటల్ 5 క్యానన్స్ ఉన్నాయి. అండ్ ఈ బిల్డింగ్ చూస్తున్నారు ఎంత పాతదో. 17th centuryకి మోస్ట్లీ మ్యూజియం కూడా అదే టైంకి సంబంధించిన బిల్డింగ్ ఇది. అఫ్ కోర్స్ ఇది మాత్రం 17th century టూమ్. ఇది మీకు కొంతసేపట్లో అన్ట్రాప్ చేస్తా సీన్ని. వచ్చేసింది చూడండి టూమ్. సో చాలా బ్యూటిఫుల్ టూమ్. ఆ టైంలో లార్జెస్ట్ టూమ్ అనమాట ఇది. గోల్ అంటే రౌండ్, సో అందుకే గోల్ గుంబాజ్ అంటారు దీన్ని. సో ఒక మంచి విషయం ఏంటంటే చుట్టుపక్కల గ్రీనరీ అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం గార్డెన్ అంతా ఉంది. సో 100 points ఫర్ దట్. సో ఫైనల్గా మనం టూమ్ లోపలికి ఎంటర్ అయిపోదాం. సో టూమ్ని దగ్గర నుంచి చూడండి, చాలా అందంగా ఉంది. అండ్ పైన డోమ్, ఇందాక చెప్పిన డోమ్ అది. సో టూమ్ లోపల కింద విస్పరింగ్ గ్యాలరీ ఉంటుంది. అక్కడ సౌండ్ చేస్తే మొత్తం డోమ్ అంతా వినిపిస్తుంది అంటారు. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు చెప్పులు ఉంటే విడవాలి. లీవ్ యువర్ ఫుట్వేర్ అవుట్ సైడ్ అండ్ దెన్ యూ కెన్ ఎంటర్. సో మొత్తం లోపల ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు మీరు. చూసారు ఎంత నాయిస్ వస్తుందో, రీసౌండ్. దాన్ని చెప్పాను కదా, విస్పరింగ్ గ్యాలరీ నుంచి సౌండ్ చేస్తే ఇక్కడ దాకా వాయిస్ వస్తుంది అనమాట. సో అవి సమాధులు. మధ్యలో ఉన్నది మేబీ ద మెయిన్ సమాధి అనమాట, ఆదిల్ షా 7th ఎంపరర్ది. సో ఇందాక చెప్పిన విస్పరింగ్ గ్యాలరీ లోపలికి వెళ్ళాలి, రైట్ సైడ్ ఉంటుంది. వచ్చేసాం మనం విస్పరింగ్ గ్యాలరీకి. వచ్చామా? ఇంకా రాలేదు, పైకి వెళ్ళాలంటే. పదయ్యాను. జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళండి, ఎక్కువ స్టెప్స్ లేవు నాకు తెలిసి. ఇక్కడ వచ్చావు అనుకో కిందంతా సౌండ్ వస్తుంది. ఇక్కడ అరుస్తే కింద సౌండ్ వస్తుంది. ఇంకా పైకి వెళ్ళాలా? ఓకే పద, ఇంకా పైన అంట. నేను వెళ్ళిన ముందు నువ్వు వెళ్తావా? ఇంకా పైకి వెళ్ళాలి. అవును, చాలా తక్కువ అనుకున్నా కానీ ఇంకా బాగానే మెట్లు ఉన్నాయి. టోటల్గా ఒక 7 levels ఉన్నాయి. సో చాలా కష్టపడి వచ్చేసాం పైకి. పైకి వచ్చాక మీరు టూమ్ చూసుకోవచ్చు చాలా దగ్గర నుంచి. యాక్చువల్గా ఇంకా అవ్వలేదు, అది కూడా ఎక్కాలి. అక్కడ కూడా వెళ్ళాలి. ఇంకా పైనుంచి మొత్తం మీరు వ్యూ చూడొచ్చు. అదే ఎదురుగుండా ఉంది కదా, అదే మ్యూజియం. సో ఎంతో కష్టపడి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. వచ్చిన తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం ఆ గ్యాలరీలోకి. అయ్యా నరవండి ఇప్పుడు.
ఇక్కడ నుంచి మీరు వెనకాల ఉండండి అమ్మా. ఇక్కడ నుంచి కింద వ్యూ చూడొచ్చు మీరు. అయ్యా నువ్వు ఆహా నన్ను నువ్వు అయ్యా నన్ను రీసౌండ్ వస్తుందా? సో విస్పరింగ్ గ్యాలరీ అయితే చాలా బాగుంది. కొంచెం గాలి ఆడట్లేదు కానీ కొంచెం ఇంకా కేర్ఫుల్గా ఉండండి. లాస్ట్ అక్కడ రాకండి, కొంచెం వెనక నుంచే చూడండి. మీకు కింద వ్యూ కూడా చూపించాను ఎలా ఉంటుంది పైనుంచి. సో వచ్చిన దారి కాకుండా ఆపోజిట్ సైడ్ వెళ్తే మనం ఇంకా కిందకి వెళ్ళే స్టెప్స్ వస్తాయి. సో దానికి వెళ్తున్నప్పుడు మీటు మాన్యుమెంట్ అయితే చాలా వాస్ట్గా ఉంది, బాగుంది. సో నెక్స్ట్ మనం మ్యూజియం వెళ్ళిపోదాం. ఆపోజిట్ సైడ్ మ్యూజియం ఎంట్రన్స్, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. సో మ్యూజియంలో కొన్ని మీకు చూపిస్తాను, మీకు ఎక్కువ బోర్ కొట్టకుండా. మ్యాక్సిమం ఆర్టిఫాక్ట్స్ వెస్టర్న్ చాళుక్య ఆ టైం వాళ్ళ రూల్లో ఉన్న ఆర్టిఫాక్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఇది బీజాపూర్ అంటే ఇక్కడ సంబంధించింది అండి, 10th centuryకి సంబంధించింది. ఈ మ్యూజియం బెస్ట్ పార్ట్ ఏంటంటే డైరెక్షన్స్ క్లియర్గా పెట్టారు. సో ఎలా వర్క్ చేయాలి మొత్తం పెట్టారు. దీంతో ఏంటంటే జనాలు అలా గజిబిజిగా వెళ్ళిపోవడం అలా ఉండదు, అండ్ ఆర్డర్లో అన్ని చూసుకుంటాం మనం, ఏం మిస్ కాకుండా. నచ్చిన ప్లేస్ సో నెక్స్ట్ మనం వచ్చేసాం జుమ్మా మసీద్కి. సో జుమ్మా మసీద్ గురించి లోపలికి ఎలా చెప్తాం మీకు. సో జుమ్మా మసీద్ లోపలికి వచ్చేసాము. దీన్ని జామియా మసీద్ కూడా అంటారు. అలీ ఆదిల్ షా వన్ అంటే 5th సుల్తాన్ ఆఫ్ ఆదిల్ షాహీ డైనస్టీ 1576 ఇయర్లో కట్టించడం స్టార్ట్ చేశారన్నమాట ఈ మసీద్. అండ్ ఇది లార్జెస్ట్ మసీద్ ఇన్ విజయపురాలో. సో ఈ మసీద్ చూస్తున్నారు కదా, యాక్చువల్ దీని కెపాసిటీ 4000 పీపుల్. చెప్పడం బట్టి ఏంటంటే ఇది యాక్చువల్గా స్టార్ట్ చేశారు కానీ కంప్లీట్ అవ్వలేదు. 1576లో స్టార్ట్ చేశారు కానీ కంప్లీట్ కాలేదని చెప్తారు. సో వచ్చే మసీద్ లోపల లేడీస్ కూడా అలౌడ్ అంటే ఇక్కడ 500 years old మసీద్ ఇది. చాలా బాగుంది కదా ఇది. इसको जो है जामिया मस्जिद बोलते हैं सर. जामिया यानी बड़ी मस्जिद है. ये साउथ इंडिया का सबसे बड़ी मस्जिद है. अच्छा बीजापुर में नहीं, साउथ इंडिया में. इंडिया में सेकंड है. ओके. फर्स्ट इन भोपाल, सेकंड इन बीजापुर, थर्ड इन दिल्ली. अच्छा. ये मस्जिद जो है 1565 में फर्स्ट अली आदिल शाह 5वां बादशाह इस मस्जिद को बनाया और इसको तामीर करने के लिए 20 साल लगते. रोजाना जो है 5000 लोग काम करते थे इसमें. पत्थर और गार लैमस्टोन, उसी तरह से आप देखें वो पत्थर ही है सर. अच्छा. उसके ऊपर ये दोनों हदीसें हैं और छोटे छोटे आयात हैं और खिड़की जो सूर्य नूर है ऐसे तराश करके उसके ऊपर सोने के पानी से लिपे हुए. अच्छा. क्यों 450 साल पहले सोने के असरकान चलते थे पाइंस, उसी को जैसा बच्चे पेंटिंग मेल्ट करके पेंटिंग करते उस तरह से कर दिया. इसलिए इसको सोने का मेहराब. मेहराब मीन्स नेम ऑफ द प्लेस. ओके. और यहाँ क्या रोजाना 5 वक्त नमाज होता है. टाइम टेबल जो डिस्प्ले हो रहा है वहाँ पर. अच्छा. वन टाइम क्या 100-200 लोग आ जाते हैं. शुक्रवार जो है वन टाइप ऑफ फेस्टिवल मुस्लिम जो है नियर अबाउट 3-4 हजार आते हैं तो आधा भर जाता है. इसकी हाइट जो 100 फीट हाइट है, जो ऊपर का आपको दिख रहा है. ये छोड़ के ऐसे छोटे छोटे गुम्बद नजर आ रहा है आपको, 50 गुम्बद है. अच्छा. बट इन साइड देखे तो आपको 2-3 डिजाइन आपको नजर आते हैं. 33 विंडो है, सभी पत्थर के सर जाली. बट के यहाँ से 16 के 16 पूरा डिजाइन आपको अलग मिलेगा. आमने सामने सेम है. ये इधर और ये देख सकते हैं आप लोग सेम है. वो खिड़की जो है ये आप आए सो अली आदिल शाह का गेट है. अली आदिल शाह के बाद यहाँ जब 9वां बादशाह सिकंदर शाह अली आदिल शाह उनके पीरियड में औरंगजेब आ गए मुगल फ्रॉम दिल्ली. 12 सितंबर 1686 को आकर बीजापुर को जीत करके वो अपना अलग से गेट बनाए, इसलिए उसका नाम औरंगजेब गेट बोलते हैं. अच्छा. और वहाँ बीच में एक फाउंटेन दिख रहा है आपको, वो वजू खाना बोलते हैं, जहाँ हाथ में धोकर नमाज आते हैं. इसके ऊपर एक कलश है.
ऊपर टॉप के ऊपर जो दिखा आपको, वो भी पंच धातु से बना हुआ कलश है। 25 फुट हाइट है, अर्थिंग पर्पस। टोटली ये बिल्टअप एरिया जो 91,000 स्क्वायर फीट में मस्जिद बना हुआ, गार्डन वगैरह बाहर है, सब मिलाने से 1,16,000 स्क्वायर फीट का मस्जिद का एरिया है। वहाँ एक लैंप दिख रहा है आपको, पत्थर का, मैडम इधर से देखा आपको, वो पत्थर का सर। अच्छा। और ये रेलिंग दिख रही है आपको, वो ऊपर जो पहले पर्दा था, यहाँ पर पर्दा था, पर्दा खराब होने के बाद दोबारा नहीं डाले। अच्छा। ये क्लॉक है, ये 40 इयर्स ओल्ड है, ये हम लोग चाबी देते हैं। और ये जो आप ऑलरेडी देखे आपका इटालियन मार्बल, और ये सीन आगरा ताजमहल, सीन उसी टाइप का इतना है। ठीक है, शुक्रिया।